మిత్రులందరికీ నమస్కారం. పులి కన్ను వైడ్ ఐ ఛానల్లోకి మీ అందరికీ స్వాగతం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. దీనివల్ల ఎక్కువ మంది ఉచితంగా చూసే అవకాశం ఉంటుంది. మిత్రులారా, ఆగస్టు నెలలో 2వ వారంలో మేము కర్ణాటకలో వేరే అవసరం కోసం పర్యటించాము. ఈ పర్యటనలో భాగంగా శ్రావణబెళగొళ చూసాము. అట్లాగే బేలూరు, హలేబీడు ఆలయాలు చూసాము. బేలూరు, హలేబీడు ఆలయాల శిల్ప సంపద చాలా గొప్పది. అయితే శ్రావణబెళగొళ హసన్ జిల్లాలో ఉన్నది. ఇది శిల్ప సంపద కన్నా కూడా చారిత్రక ప్రాధాన్యం, మతపరమైన ప్రాధాన్యం ఎక్కువగా ఉంది. 1028 సంవత్సరాల క్రితం శ్రావణబెళగొళ గ్రామంలో గుట్ట మీద గోమఠేశ్వరుణ్ణి ప్రతిష్ఠించారు. 12 సంవత్సరాలకి ఒకసారి అక్కడ శీర్షాభిషేకం జరుగుతూ ఉంటుంది. 1000 సంవత్సరాల సందర్భంగా రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 1000 సంవత్సరాలకి ఒకసారి వచ్చే అభిషేకం జరిగింది. దానికి ప్రధానమంత్రి కూడా స్వయంగా హాజరయ్యాడు. అయితే శ్రావణబెళగొళ గుట్ట మీద ఎక్కాలంటే 640 మెట్లు పైకి ఎక్కాలి. పైకి ఎక్కిన తర్వాత గ్రామం కనిపిస్తుంది. ఆ కనిపించిన గ్రామాన్ని, ఆ చుట్టుపక్కల వాతావరణాన్ని వీడియోలో చూపించాను. అట్లాగే మరికొన్ని విశేషాలు అక్కడ వీడియోలో చూపించాను. చాలా కష్టం. 640 మెట్లకి చాలా స్టీప్గా పైకి ఎక్కాలి. నేను మా ఆవిడ, నాకు 68 ఏళ్ళు, ఆమెకు కూడా 65 అట్లా ఉంటాయి. ఈ వయసులో మేము ఎక్కగలుగుతామా లేదా అనుకొని ధైర్యం చేసి చాలా పైకి ఎక్కాం. పైకి ఎక్కిన ఎంత కష్టపడితే అంత గొప్ప అనుభూతి కలిగింది. ఆ విగ్రహాన్ని చూడటం, చాలా దాదాపు 50 అడుగులు ఎత్తున్నటువంటి విగ్రహాన్ని చూడటం, అక్కడ వాతావరణాన్ని పరిశీలించి చాలా ఆనందదాయకం ఉంటుంది. రండి, మీరు కూడా శ్రావణబెళగొళ గ్రామం అంతా కూడా పైన ఉన్న శిల్పాలు, గోమఠేశ్వరుడి శిల్పం అదంతా కూడా చూడొచ్చు. కొంత వీడియో అయిన తర్వాత అన్ని ఫోటోలు వస్తుంటాయి. ఆ ఫోటోల్లో ఆ విశేషాలన్నీ కూడా మీకు కనిపిస్తుంటాయి. చూడండి, మీ స్పందన తెలియజేయండి. ఉంటాను. నమస్తే. మిత్రులారా, కిందికి చూడండి. శ్రావణబెళగొళ గుట్ట మేము పైకి వచ్చాము. పైకి వచ్చినప్పుడు ఇక్కడ శ్రావణబెళగొళ గ్రామం ఇలా కనిపిస్తుంది. మిత్రులారా, ఇలా చూడండి. ఈ కనిపించే ఈ చిన్న పల్లె, అన్ని భవంతులు చూసి ఇది పట్టణం అనుకోకండి. ఇది చిన్న పల్లె మాత్రమే. ఇది శ్రావణబెళగొళ గ్రామం. గ్రామ పంచాయతీ ఇలా మనకు కనిపిస్తుంది. ఈ గ్రామ పంచాయతీలో అక్కడ కింద కోనేరు ఉన్నది. ఇది మనం 640 మెట్లు ఎక్కి పైకి వచ్చిన తర్వాత పైన గోమఠేశ్వరుడు ఉన్నటువంటి ఈ కొండ మీద నుంచి చూస్తే మనకు ఇలా కనిపిస్తుంది. ఇలా చూడండి, ఇలా కనిపిస్తుంది. పైకి ఇటు పైకి ఇలా కనిపిస్తుంది. ఇటు కిందికి వస్తే మనకి ఇలా కనిపిస్తుంది. ఇది 1028 సంవత్సరాల క్రితం ఈ కొండ మీద ఈ గోమఠేశ్వరుణ్ణి ఇలా స్థాపించారని చెప్పి వాళ్ళు పైన పూజారులు అని చెప్తున్నారు. 1043 సంవత్సరాలు అయినది. దీన్ని తెలుసుకుందాం. మిత్రులారా, నా వెనక కనిపించేది చూడండి. ఇది మనకు 3580 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి శ్రావణబెళగొళ కొండ మీద గోమఠేశ్వరుడు వెలసినటువంటి ఈ కొండ మీద నుంచి కిందకి చూస్తే మనకి శ్రావణబెళగొళ గ్రామం కనిపిస్తుంది. ఆ పక్కన కోనేరు, ఇవన్నీ చూడండి. ఒకసారి ఆ చిన్న పల్లె, కానీ వెనక కనిపించే ఇళ్ళన్నీ కూడా పక్కా ఇళ్ళు, భవనాలు కనిపిస్తాయి. మీరు ఇలా కొంచెం ఇటు తిరిగితే, వెనక్కి తిరిగితే ఈ గోమఠేశ్వరుడికి కొండపైకి ఎక్కే దారి ఇది కనిపిస్తుంది. ఇట్లా మీరు దాదాపు ఒక 45 నిమిషాలు నడిస్తే 45 నిమిషాల పాటు చాలా శ్రమ కోర్చి 640 మెట్లు పైకి ఎక్కాలి. ఇలా 640 మెట్లు పైకి ఎక్కితే మీకు ఇక్కడ కింద ఈ దృశ్యం మీకు కనిపిస్తుంది. ఇది చూడడానికి చాలా గొప్ప విశేషం. పైన గోమఠేశ్వరుడిని తప్పక చూడండి.